దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. హైదరాబాద్కి అదిరిపోయే గుడ్ న్యూస్. హుస్సేన్ సాగర్లో త్వరలో వినూత్న ప్రాజెక్టులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా ఫ్లోటింగ్ గ్రౌండ్స్, స్కైవాక్ వంతెనలు ఉన్నాయి. ఇప్పటి వరకు సింగపూర్ వంటి దేశాల్లో మాత్రమే చూసిన తేలియాడే మైదానాలు ఇప్పుడు హైదరాబాద్లో ప్రత్యక్షంగా చూడగలుగుతాం. ప్రాజెక్టు అమలైతే పర్యాటకులకు అద్వితీయ అనుభవం లభించనుంది. నీటిపై తేలియాడే మైదానాల్లో ఫుట్బాల్, క్రికెట్ వంటి క్రీడలు ఆడే అవకాశం కలగడం యువతలో ఉత్సాహాన్ని పుట్టిస్తుంది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఇప్పటికే పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, సంజీవ పార్కులకు ప్రతిరోజు వేలాది మంది సందర్శకులు వస్తుంటారు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్ఎండి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఫ్లోటింగ్ గ్రౌండ్స్తో పాటు స్కైవాక్ వంతెన నిర్మాణంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఖైరతాబాద్ మెట్రోను కలుపుతూ నెక్లెస్ రోడ్, సంజీవ పార్క్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్, ప్రసాద్ ఐమాక్స్ వరకు దాదాపు 10.5 కిలోమీటర్ల పొడవులో స్కైవాక్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉంది. ఇందులో ప్రత్యేకంగా సైకిల్ ట్రాక్, వాక్ ఏర్పాట్లను కూడా చేయాలని యోచిస్తున్నారు. ప్రాజెక్టును పీపీపీ మోడల్లో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక భారం పడకుండా ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందించవచ్చు. స్కైవాక్లో అనేక ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు. ఫ్లోటింగ్ గ్రౌండ్స్ అమలు అయితే హైదరాబాద్ పర్యాటక రంగానికి కొత్త ఊపిరి తెస్తుంది. నీటిపై క్రీడలు ఆడడం యువతకు ఉత్సాహాన్నిస్తే పర్యాటకులకు అద్వితీయ అనుభవం లభిస్తుంది. సరస్సు అందాలు, క్రీడల వినోదం కలిస్తే దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించగలదు. చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ వంటి ప్రముఖ ఆకర్షణలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ ఈ కొత్త ప్రాజెక్టుతో అంతర్జాతీయ స్థాయి టూరిజం సెంటర్గా పేరు తెచ్చుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఫ్లోటింగ్ గ్రౌండ్స్, స్కైవాక్ వంతెన పూర్తయితే నగరం పర్యాటక మ్యాప్లో ప్రత్యేక స్థానం సంపాదిస్తుంది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఈ అభివృద్ధి ప్రాజెక్టులు కేవలం పర్యాటక రంగానికి మాత్రమే కాకుండా నగర ఆర్థికాభివృద్ధి కూడా దోహదం చేస్తాయని అధికారులు భావిస్తున్నారు. కొత్త ఆకర్షణలు, వినూత్న సౌకర్యాలు, ప్రత్యేక క్రీడా అవకాశాలు కలగడం వల్ల హైదరాబాద్ ప్రజలు, పర్యాటకులు ఈ ప్రాజెక్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ మరింత ఆకర్షణీయ నగరంగా పేరు తెచ్చుకోగలదు. పర్యాటకులు, యువత, కుటుంబాలకు ప్రత్యేక అనుభవం లభించడంతో నగరం అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందే అవకాశాలు మరింత పెరుగుతాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.